ఇంటర్పోలేషన్ టూలో ఏమేమి ఫార్ములాస్ ఉంటాయి? గాస్ ఫార్వర్డ్, గాస్ గాస్ బ్యాక్వర్డ్. ఫార్వర్డ్ ఫార్ములాస్. గాస్ ఫార్వర్డ్ ఫార్ములా ఏంటి, గాస్ బ్యాక్వర్డ్ ఫార్ములా ఏంటి, స్ట్రిల్లింగ్స్ ఫార్ములా ఏంటి, నెక్స్ట్ బెసెల్స్ ఫార్ములా ఏంటి, ల్యాప్లాస్ ఫార్ములా ఏంటి, ఇవన్నీ ఫార్ములాస్ మనం వెరిఫై చేయాలి. ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనకి అక్కడ అడుగుతాడు యూజింగ్ హారిజాంటల్ టేబుల్ ఇచ్చి యూజింగ్ గాస్ ఫార్వర్డ్ ఫార్ములా, గాస్ బ్యాక్వర్డ్ ఫార్ములా, లేకపోతే బెసెల్స్ ఫార్ములా, ఎవరెట్ ఫార్ములా అని అడుగుతాడు. అడిగి ఇచ్చినప్పుడు మీరు ఆ ఫార్ములాస్ యూజ్ చేసి చేయాలి. గాస్ ఫార్వర్డ్ ఫార్ములా ఏంటి, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఆల్రెడీ చాలాసార్లు రాసాం మనం. ఫార్వర్డ్ గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా చెప్పండి. ఇంటర్పోలేషన్ ఫార్ములా ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. y ఈక్వల్ టు వై నాట్ ప్లస్ యూ బై 1 ఫ్యాక్టోరియల్ డెల్టా వై నాట్ ప్లస్ యూ ఇంటూ ఫార్వర్డ్లో ఎప్పుడు కూడా ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. యూ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్, ఇక్కడ నాట్ వస్తుంది. డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 రాగానే ఇక్కడ మాత్రం యూ ప్లస్ 1 వస్తుంది బై 3 ఫ్యాక్టోరియల్. డెల్టా క్యూబ్ వై మైనస్ 1 వస్తుంది, రెండు వస్తాయి, వై మైనస్ 1 ప్లస్ లాస్ట్ది యూ ఇంటూ యూ మైనస్ 1 యూ ప్లస్ 1 మైనస్తో కదా స్టార్ట్ అవ్వాలి. యూ ప్లస్ 1 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ యూ మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ అయిపోయింది. నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ డెల్టా టు పవర్ 4 వై మైనస్ 1 రెండు అయిపోయినాయి కాబట్టి వై మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్. ఇది గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎక్కడ ఉంటుందో సెంటర్ వాల్యూ చూసుకోవాలి. సెంటర్కి దగ్గరగా ఉంది, ఏ వాల్యూకి దగ్గరగా ఉందో చూసుకోవాలి, అంతేగాని డైరెక్ట్గా చేయడానికి లేదు మనం. కానీ ఇక్కడ టేబుల్ మాత్రం ఫార్వర్డ్ ఎలా యూజ్ చేస్తామో సేమ్ అలానే ఉంటుంది. అంటే ఈక్వల్ ఇంటర్వల్స్కి సేమ్ అలానే ఉంటాయి. ఈక్వల్ ఇంటర్వల్స్కి సేమ్ టేబుల్ ఒకలాగానే ఉంటుంది. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఈ సెంట్రల్ డిఫరెన్స్ ఎలా తీసుకోవాలంటే అన్నీ ఈక్వల్గానే ఉంటాయి. మనం తీసుకునే ఫార్ములాని బట్టి వాల్యూస్ ఎక్కడ ఉంటాయో చూస్తాం. ఎక్స్ నాట్ వాల్యూ మనం తీసుకునే వాల్యూ దేనికి దగ్గరగా తీసుకుంటే దాన్ని ఎక్స్ నాట్ అనుకుంటాం. పైకి వెళ్ళే కొలది -1 -2 -3 కింద వాల్యూస్ 1 2 3 అని చెప్పుకున్నాం. ప్రాబ్లం కూడా చేద్దాం, ఓన్లీ ఫార్ములాసే చేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. మీరు మండే కల్లా ఫార్ములాస్ యూనిట్ వైజ్ మీకు ఇదే అసైన్మెంట్. యూనిట్ 1లో ఏ ఫార్ములాస్, యూనిట్ 2లో ఏ ఫార్ములాస్, యూనిట్ 3లో ఏ ఫార్ములాస్, యూనిట్ 4లో, యూనిట్ 5లో ఏ ఫార్ములాస్ ఉన్నాయి. ఓన్లీ ఫార్ములాస్ ఒక్కసారి అన్నీ రాయండి. రాసి నేను ఎవరిని అడిగితే వాళ్ళు చూపించండి నాకు ఇలా. ఇప్పుడు దాకా అన్నాం కానీ చూపించలేదు కదా. నెక్స్ట్ గాస్ బ్యాక్వర్డ్, ఇది కూడా ఈజీనే ఉంటుంది. గాస్ బ్యాక్వర్డ్ చెప్పండి. గాస్ బ్యాక్వర్డ్ ఎలాగా, వై ఈక్వల్ టు వై నాట్ ప్లస్ యూ బై 1 ఫ్యాక్టోరియల్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది వై నాట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది డెల్టా వై మైనస్ 1 ప్లస్ యూ ఇంటూ ఇక్కడ ప్లస్లు వస్తాయి, యూ ఇంటూ యూ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 వస్తుంది ప్లస్ యూ ఇంటూ యూ ప్లస్ 1 అయిపోయింది కాబట్టి మళ్ళీ యూ మైనస్ 1 ఉంటుంది. ఇక్కడ యూ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్. డెల్టా క్యూబ్ ఆల్రెడీ -1 అయిపోయింది కాబట్టి -2 వచ్చేస్తుంది ఇక్కడ ప్లస్ యూ ఇంటూ యూ ప్లస్ 1 యూ మైనస్ 1 అయిపోయింది, యూ మైనస్ 1 ఇక్కడ స్టార్టింగే ప్లస్తో వస్తుంది కాబట్టి యూ ప్లస్ 2 వస్తుంది. ఇక్కడ బై 3 ఫ్యాక్టోరియల్ అయిపోయింది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. -2 కూడా 2 సార్లు ఉండాలి, దట్ ఈక్వల్ డెల్టా టు ద పవర్ 4 -2. ఇది ఫార్ములా, ఇది డెల్టా టు ద పవర్ 4 -2. ఇది గాస్ బ్యాక్వర్డ్ ఫార్ములా. నెక్స్ట్ స్ట్రిల్లింగ్స్ ఫార్ములా. ఈ రెండింటి యొక్క యావరేజ్ ఇంపార్టెంట్. ఇది డెరైవ్ లేదా స్ట్రిల్లింగ్స్ ఫార్ములా అని అడుగుతాడు. డెరైవ్ స్ట్రిల్లింగ్స్ ఫార్ములా. ద యావరేజ్ ఆఫ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఈజ్ నోన్ యాజ్ ఏ స్ట్రిల్లింగ్స్ ఫార్ములా. ద యావరేజ్ ఆఫ్ గాస్ ఫార్వర్డ్ అండ్ గాస్ బ్యాక్వర్డ్, ఈ రెండింటి యొక్క యావరేజ్ని మనం ఏమంటాం, స్ట్రిల్లింగ్స్ ఫార్ములా అంటాం. స్ట్రిల్లింగ్స్ ఫార్ములా ఏమవుతుందో చూద్దాం. స్ట్రిల్లింగ్స్ ఫార్ములా యావరేజ్ కదా. ఈ రెండింటి యావరేజ్ అంటే వై ఈక్వల్ టు వై నాట్ ప్లస్ యూ ఇంటూ ఇక్కడ వై నాట్ ఉంది కాబట్టి డెల్టా వై నాట్ ప్లస్ డెల్టా వై మైనస్ 1/2. ఇక్కడ డెల్టా స్క్వేరే ఉంది, ఇక్కడ డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 ఉంది, ఇక్కడ డెల్టా స్క్వేర్ వై మైనస్ 7 ఉంది.
యూ ఇంటూ యూ ప్లస్ వన్ యూ ఇంటూ యూ మైనస్ వన్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఆ ఫామ్లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉంది కాబట్టి ఏం రాయొచ్చు డెల్టా స్క్వేర్ వై మైనస్ వన్ బై టూ ఇంటూ ఇది ఏమైపోద్ది యూ స్క్వేర్ అవుతుంది. మనం చూసాం ఆల్రెడీ యూ స్క్వేర్ అవుతుంది. ఎలా వస్తుంది ఫార్ములా యూ ఈ రెండింటికి యూ కామన్గా ఉంది. యూ కామన్గా తీస్తే యూ డెల్టా స్క్వేర్ వై మైనస్ వన్ బై టూ ఇక్కడ యూ ప్లస్ వన్ యూ అంటే యూ స్క్వేర్ మైనస్ వన్ వస్తుంది. యూ స్క్వేర్ మైనస్ వన్ బై టూ వస్తుంది. దాన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకి యూ స్క్వేర్ అవుతుంది. అర్థమైందా? ఫామ్లో గుర్తుపెట్టుకోండి. యావరేజ్ ఫామ్లో తర్వాత చేద్దాం. యూ స్క్వేర్ డెల్టా స్క్వేర్ వై మైనస్ వన్ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ యూ స్క్వేర్ బై టూ. లాస్ట్ నెక్స్ట్ థర్డ్ది యూ ఇంటూ యూ స్క్వేర్ మైనస్ వన్ బై త్రీ ఫ్యాక్టోరియల్. ఈ రెండు ఇక్కడ కామన్గా ఉన్నాయి చూడండి. యూ ఇంటూ యూ ప్లస్ వన్ యూ మైనస్ వన్ యూ ఇంటూ యూ ప్లస్ వన్ యూ మైనస్ వన్ ఇలా కామన్గా ఉన్నాయి. ఈ రెండే డిఫరెంట్గా ఉన్నాయి. డెల్టా క్యూ వై మైనస్ వన్ ఒకటి, ఇది డెల్టా క్యూ వై మైనస్ టూ కాబట్టి ఈ రెండింటిని డెల్టా క్యూ వై మైనస్ వన్ ప్లస్ డెల్టా క్యూ వై మైనస్ టూ బై టూ. ఇది స్టిల్లింగ్స్ ఫార్ములా. లాస్ట్తో కూడా ఈజీ. లాస్ట్ది ఏంటి యూ స్క్వేర్ ఇంటూ యూ స్క్వేర్ మైనస్ వన్ బై ఫోర్ ఫ్యాక్టోరియల్ డెల్టా టు ద పవర్ ఫోర్ వై మైనస్ టూ. ఇది స్టిల్లింగ్స్ ఫార్ములా. అర్థమైందా? స్టిల్లింగ్స్ ఫార్ములా ఒకసారి చూడండి. స్టిర్లింగ్స్ ఫార్ములా y ఈక్వల్ టు వై నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ డెల్టా వై మైనస్ వన్ బై టూ ఇంటూ ప్లస్ యూ స్క్వేర్ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా టు ద పవర్ ఫోర్ వై మైనస్ వన్. టూ లేదు ఇక్కడ. డెల్టా స్క్వేర్ వై మైనస్ వన్ ప్లస్ లాస్ట్ది థర్డ్ది యూ ఇంటూ యూ స్క్వేర్ మైనస్ వన్ బై త్రీ ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ వై మైనస్ వన్ ప్లస్ డెల్టా క్యూబ్ వై మైనస్ టూ బై టూ. ఫోర్త్ది వచ్చేసి యూ స్క్వేర్ వస్తుంది. యూ స్క్వేర్ మైనస్ వన్ బై ఫోర్ ఫ్యాక్టోరియల్ డెల్టా టు ఫోర్ వై మైనస్ టూ. ఇది స్టిల్లింగ్స్ ఫార్ములా. దీని మీద ఎస్సే అడుగుతాడు, లేకపోతే షార్ట్ ఆన్సర్ వచ్చేసి డెరైవ్ స్టిల్లింగ్స్ ఫార్ములా అని అడిగితే ఆ రెండింటి యావరేజ్ చూపించాలి. 5 మార్క్స్కి అడగచ్చు, 10 మార్క్స్కి అడగచ్చు. దీని మీద ప్రాబ్లం ఫార్ములా ఇది. వై ఈక్వల్ టు వై నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్టా వై నాట్ డెల్టా వై మైనస్ వన్ బై టూ ప్లస్ యూ స్క్వేర్ బై టూ ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ వై సఫిక్స్ మైనస్ వన్ ప్లస్ యూ ఇంటూ యూ స్క్వేర్ మైనస్ వన్ బై త్రీ ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూ వై మైనస్ వన్ ప్లస్ డెల్టా క్యూ వై మైనస్ టూ బై టూ యావరేజ్ కదా, ప్లస్ యూ స్క్వేర్ ఇంటూ యూ స్క్వేర్ మైనస్ వన్ బై ఫోర్ ఫ్యాక్టోరియల్ డెల్టా టు ద పవర్ ఫోర్ వై మైనస్ టూ. ఇది స్టిల్లింగ్స్ ఫార్ములా. స్టిల్లింగ్స్ ఫార్ములా. స్టిల్లింగ్స్ ఫార్ములా. నెక్స్ట్ బెసెల్స్ ఫార్ములా చూడండి. బెసెల్స్ ఫార్ములా. బెసెల్స్ ఫార్ములా వై ఈక్వల్ టు దేని యొక్క యావరేజ్ అంటాం? దీన్ని గాస్ ఫార్వర్డ్ తీసుకుంటాం, దీన్ని 1 అనుకుంటాం. నెక్స్ట్ గాస్ బ్యాక్వర్డ్ తీసుకుని దీన్ని ఏం చేస్తాం? వై సఫిక్స్లో 1 యాడ్ చేసుకుంటే వెళ్తాం, యూ ప్లేస్లో యూ మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. వైని వై సఫిక్స్లో +1 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. దేనికి? గాస్ బ్యాక్వర్డ్. గాస్ ఫార్వర్డ్ ఏమి చేయం. గాస్ ఫార్వర్డ్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం, గాస్ బ్యాక్వర్డ్ తీసుకుంటాం. గాస్ బ్యాక్వర్డ్కి వైని వై సఫిక్స్లో ఉన్న వాల్యూస్కి 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళి యూని యూ ప్లేస్లో యూ మైనస్ 1 రిప్లేస్ చేయాలి. యూ మైనస్ 1 రిప్లేస్ చేయగా వచ్చిన ఈక్వేషన్ని 2 అనుకోవాలి. అప్పుడు గాస్ ఫార్వర్డ్ మనం ఈ వైని యాడ్ చేసుకుని యూ మైనస్ 1 రిప్లేస్ చేసిన ఈక్వేషన్ని 2 అనుకుంటాం. ఈ రెండిటి యొక్క యావరేజ్ అనమాట. ఈ రెండిటి యొక్క యావరేజ్ని బెసెల్స్ ఫార్ములా అంటాం. ఇది బెసెల్స్ ఫార్ములా అంటాం. దీని ఫార్ములా వై నాట్ ప్లస్ వై వన్ బై టూ ప్లస్ యూ మైనస్ ఆఫ్ డెల్టా వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ వై నాట్ బై 2 ప్లస్ యూ మైనస్ ఆఫ్ ఇంటూ యూ మైనస్ 1 డెల్టా క్యూబ్ వై మైనస్ 1 బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ యూ ప్లస్ 1
u into u minus 1 u minus 2 by 4 factorial into delta to the power of 4 y minus 2 plus delta to the power of 4 y minus 1 by 2 plus and so on. ఇది ఫార్ములా. y0 plus y1 by 2 u minus of delta y0 u into u minus 1 by 2 factorial delta square y minus 1 plus delta square y0 by 2 u minus half into u minus 1 by 3 factorial delta q y minus 1 plus u plus 1 into u minus 1 u minus 2 by 4 factorial into delta to the power 4 y minus 2 plus delta to the power 4 y minus 1 by 2. ఇది బెసెల్స్ ఫార్ములా. ఈ బెసెల్స్ ఫార్ములా అడిగితే మనకి హారిజాంటల్ టేబుల్ ఇస్తాడు, యూజింగ్ బెసెల్స్ ఫార్ములా అంటాడు. అన్నప్పుడు మనం టేబుల్ మాత్రం ఇదే, టేబుల్ మాత్రం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఎలా యూజ్ చేస్తామో న్యూటన్ బ్యాక్వర్డ్ అది అలాగనే తీసుకుంటాం. అడిగిన వాల్యూని బట్టి మనం x0 వాల్యూని తీసుకుని దాని నుంచి ఫార్ములాస్ ఎక్కడ తీసుకోవాలో, ఫార్ములా ఎక్కడుందో అవి చూసుకుంటూ వెళ్ళి ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది బెసెల్స్ ఫార్ములా. నెక్స్ట్ ఎవరెట్ ఫార్ములా. ఎవరెట్ ఫార్ములా కొంచెం ఈజీగానే ఉంటుంది. ఇక్కడ v కనిపిస్తూ ఉంటుంది. v అంటే u అంటే ఏంటి, x మైనస్ x0 బై హెచ్, దీన్ని u అంటాం. v ఈక్వల్ టు u మైనస్ 1 అనమాట. ఇక్కడ v కనిపిస్తుంది, v ఈక్వల్ టు u మైనస్ 1. ఇక్కడ ఫార్ములా ఏంటి, ఎవరెట్ ఫార్ములా vy0 ప్లస్ v ఇంటూ v స్క్వేర్ మైనస్ 1 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకుంటే, vలో ఉన్నది గుర్తుపెట్టుకుంటే మీకు యూలో ఆల్రెడీ వచ్చేస్తుంది. v స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఇంటూ డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 y మైనస్ 2 ప్లస్, అలాగే ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ u తీసుకోవాలి, uy1 1 యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. uy1 ప్లస్ u ఇంటూ v ప్లేస్లో u రాయడమే, 3 ఫ్యాక్టోరియల్ 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కదా. ఇప్పుడు ఇది డెల్టా టు ద పవర్ ఆఫ్ 4, ఇది డెల్టా స్క్వేర్ y మైనస్ 1 డెల్టా y1 ఇలా ఉంది కదా. దీన్ని చూడండి, ఇక్కడ uy1 u ఇంటూ u స్క్వేర్ మైనస్ 1 డెల్టా స్క్వేర్ y0. ఇక్కడ 1 యాడ్ చేస్తున్నాం అనమాట. దీనికి కూడా 1 యాడ్ చేస్తాం. 1 యాడ్ చేస్తే ఏమైపోద్ది, ప్లస్ మైనస్ 1 ప్లస్ 1 కదా, 0 అయిపోద్ది. ప్లస్ u ఇంటూ u స్క్వేర్ మైనస్ 1 u స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ డెల్టా టు ద పవర్ ఆఫ్ 4, 1 యాడ్ చేస్తున్నాం. 1 యాడ్ చేస్తే ఏమో డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 y మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్. ఇది లాప్లాస్ ఎవరెట్ ఫార్ములా. vy0 v ఇంటూ v స్క్వేర్ మైనస్ 1 బై 3 ఫ్యాక్టోరియల్ డెల్టా y మైనస్ 1 ప్లస్ v ఇంటూ v స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ v స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ డెల్టా టు ద 4 y మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్. అక్కడ వరకే తీసుకుంటాం. ఎన్ని ఇచ్చినా కానీ అక్కడ డెల్టా 4 ఒకటి యూజ్ చేస్తాం టేబుల్లో, డెల్టా స్క్వేర్ ఇక్కడ డెల్టా స్క్వేర్ y మైనస్ 1 ఒకటి, ఇక్కడ డెల్టా స్క్వేర్ y0 ఒకటి, డెల్టా టు ద పవర్ 4 y మైనస్ 1 ఒకటి. ఇది ఎవరెట్ ఫార్ములా. ఇది ఫస్ట్ది v గుర్తుపెట్టుకుంటే మీకు సెకండ్ది y సఫిక్స్లో 1 యాడ్ చేసుకుంటే వెళ్ళడం. ఇది ఎవరెట్ ఫార్ములా. ఇంటర్పోలేషన్ 2 అనమాట. ఇది ఇంటర్పోలేషన్ 3లో ఏముంటాయి గుర్తున్నాయా? ఇంటర్పోలేషన్ 3 2 ఫార్ములాస్. ఇంటర్పోలేషన్ 3 ఎప్పుడు యూజ్ చేస్తాం? ఫార్ములాస్ ఏముంటాయి ఇప్పుడు వరకు? ఇంటర్పోలేషన్ 1 ఇంటర్పోలేషన్ 2లో ఈక్వల్ ఇంటర్వల్సే. ఇంటర్పోలేషన్ 3 వచ్చేసరికి ఏముంటాయి? ఇంటర్పోలేషన్ 3లో ఏముంటాయి? హలో, హలో, ఇంటర్పోలేషన్ 3లో ఏముంటాయి? చెప్తారా? హలో మ్యామ్. ఇంటర్పోలేషన్ 3లో ఏముంటాయి? అన్ఈక్వల్ ఇంటర్వల్స్ ఉంటాయి మ్యామ్. అన్ఈక్వల్ ఇంటర్వల్స్లో ఏమేమి ఫార్ములాస్ యూజ్ అవుతాయి? లైక్
లెగ్రాంజెస్ ఒకటి, ఇంకో ఫార్ములా ఉంది డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా మేడం. డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ అవుతాయి. ఇప్పుడు టేబుల్ ఇచ్చిన టేబుల్ ఈక్వల్ ఇంటర్వల్సా అన్ఈక్వల్ ఇంటర్వల్సా చెక్ చేసుకుని, ఒకవేళ ఫలానా ఫార్ములా యూజ్ చేయమని అడగకపోయినా మీరు ఈక్వలా అన్ఈక్వలా చూసుకుని ఏ ఫార్ములా యూజ్ అవుతుందో చూసుకొని చేయాలి. మ్యాక్సిమం అడుగుతాడు ఏ ఫార్ములా యూజ్ చేయమని. అడగకపోతే కనుక లెగ్రాంజెస్ ఈ అన్ఈక్వల్ ఇంటర్వల్స్లో మ్యాక్సిమం అడగకపోవచ్చు. అడిగితే మీరు ఈజీగా చేయొచ్చు. అడగకపోతే మీరు ఈక్వల్ ఇంటర్వల్సా అన్ఈక్వల్ ఇంటర్వల్సా లెగ్రాంజెస్ అని అన్ఈక్వల్ ఇచ్చేసరికి లెగ్రాంజెస్ యూజ్ చేయొచ్చు, డివైడెడ్ కూడా రెండు ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు. లెగ్రాంజెస్ ఫార్ములా ఏంటి? ఈజీ. లెగ్రాంజెస్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు చెప్పాను. ఫార్ములా ఇటువైపు యూజ్ రాస్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎక్స్ మైనస్ x1, ఎక్స్ మైనస్ x2 అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ xn. ఇక్కడ పైన x0 ఉండదు. ఫస్ట్ దాంట్లో పైన x0 ఉండదు. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలంటే మీరు x0 కింద ఉంటుంది. x0 మైనస్ x1, x0 మైనస్ x2 అండ్ సో ఆన్ x0 మైనస్ xn ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ఇక్కడ వస్తుంది. అర్థమైందా? పైన ఎక్కడ x0 ఉండదు, కింద x0తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పక్కన ఎఫ్ ఆఫ్ x0 ఉంటుంది. ప్లస్ సెకండ్ దానికి వచ్చేసరికి ప్లస్ ఎక్స్ మైనస్ ఇక్కడ x1 ఉండదు, మళ్ళీ x0 కామన్గానే ఉంటుంది. ఎక్స్ మైనస్ x1 ఉండదు, ఎక్స్ మైనస్ x2 అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ xn ఉంటుంది. బై కింద x1 మైనస్ x0, x1 మైనస్ x2 అండ్ సో ఆన్ x1 మైనస్ xn ఇంటూ ఎఫ్ ఆఫ్ x1. ఇలా మనకి ఎన్ని ఇచ్చాడో x0 వాల్యూస్ అక్కడ వరకు ఎఫ్ ఆఫ్ x0 వాల్యూ 3 ఇచ్చాడు అనుకోండి, ఎఫ్ ఆఫ్ x3 వరకు చేయాలి. ఇది ఫార్ములా. ఈజీగానే ఉంటుంది ఫార్ములా. ఎన్ని వాల్యూస్ ఇచ్చాడో చూసుకుని ఆ వాల్యూస్లో x0 ఏంటని మీరు తీసుకోవాలి. ఫస్ట్ x0 ఎంత, x1 ఎంత, x2 ఎంత, ఎఫ్ ఆఫ్ x0 ఎంత, అవి వాల్యూస్ మీరు పక్కన సొల్యూషన్లో కనుక తీసుకుంటే మీరు సబ్స్టిట్యూట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఇది లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. అన్ఈక్వల్ ఇంటర్వల్ ఇచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఫస్ట్ లెగ్రాంజెస్ ఫార్ములా. నెక్స్ట్ ఇంకోటి డివైడెడ్. దీనికి ఏమి టేబుల్ ఏమి ఉండదు. దీనికి మనకి ఉన్న వాటిల్లో టేబుల్ లేనిది ఏ ఫార్ములా అంటే లెగ్రాంజెస్ ఫార్ములా. లెగ్రాంజెస్ ఫార్ములాకి టేబుల్ ఉండదు. టేబుల్ లేకుండా మనం చేసేది లెగ్రాంజెస్ ఫార్ములా ఒక్కటే. నెక్స్ట్ డివైడెడ్ డిఫరెన్స్. ఇది కూడా అన్ఈక్వల్కే యూజ్ చేస్తాం. ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీనికి డివైడెడ్ డిఫరెన్స్కి టేబుల్ ఉంటుంది. మళ్ళీ టేబుల్లో కూడా మళ్ళీ 5 మార్క్స్కి అడుగుతాడు. ఎక్స్ వాల్యూస్ ఇచ్చేస్తాడు, వై వాల్యూస్ ఇస్తాడు. థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ఎంత అంటే మీరు టేబుల్ ఫామ్ చేసి ఒకవేళ 5 ఇచ్చాడు అనుకోండి, 5 వాల్యూస్ వస్తే మనకి 4 టేబుల్స్ వస్తాయి. అలాగే 5 డివైడెడ్ డిఫరెన్స్ లేదా థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ అడిగినప్పుడు వాల్యూ ఎంతో మీరు అక్కడ పక్కన రాయాలి. అది 5 మార్క్స్కి ఇస్తాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ ఎక్స్ ఇంటూ x0 ఎఫ్ ఆఫ్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ x0 ఎక్స్ మైనస్ x0 ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 కామా x1 ప్లస్ ఎక్స్ మైనస్ x1 x0 ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 x2 ఇలా వస్తాయి. x0 x1 వస్తే ఇక్కడ x2 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ. ఎక్స్ మైనస్ x0 వచ్చినప్పుడు x0 కామా x1 వస్తుంది. ఇక్కడ x0 x1 వస్తే x2 వస్తుంది. ప్లస్ థర్డ్ ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ x0 ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ x2. ఇక్కడ ఎఫ్ ఆఫ్ x0 కామా x1 కామా x2 కామా x3. దీనికి టేబుల్ ఉంటుందమ్మా. టేబుల్ కూడా డిఫరెంట్గా యూజ్ చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి టేబుల్. దీని మీద కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేసాం. ఇది మనకి ఉన్న 5 యూనిట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలి, ఫార్ములాస్ ఏంటి. నెక్స్ట్ ఇంకొక రోజు థియరమ్స్ చూద్దాం. థియరమ్స్ ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మళ్ళీ యూనిట్ 1 కాడి నుంచి థియరమ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అర్థమైందా? ఇవి ఫార్ములాస్ యూనిట్ 1లో ఏమున్నాయి? ఫస్ట్ యూనిట్ 1 అంటే ఎర్రర్స్లో అబ్సల్యూట్ ఎర్రరు, రిలేటివ్ ఎర్రరు, పర్సంటేజ్ ఎర్రరు, మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రరు చూసాం. నెక్స్ట్ యూనిట్ 2లో సొల్యూషన్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్లో మెథడ్స్ 4 ఉన్నాయి. న్యూటన్ ర్యాప్షన్ మెథడు, రెగ్యులర్ ఫాల్సీ మెథడు, ఇటరేషన్ మెథడు, నెక్స్ట్ బైసెక్షన్ మెథడు.
బైసెక్షన్ మెథడ్. ఈ మెథడ్స్ అన్నీ ఇంపార్టెంట్. ఏదైనా ఎలా చేస్తున్నారో అని అడిగినప్పుడు కూడా 5 మార్క్స్ కానీ అడుగుతాడు. న్యూటన్ ర్యాప్షన్ మెథడ్ ఎలా చేయాలి, హౌ టు అప్లై అని అడిగినప్పుడు కనుక మీరు దాన్ని మీరు ఎలా చేస్తున్నారో మీ ఓన్ వర్డ్స్లో రాయండి. లేకపోతే నేను చిన్నది చెప్పాను చూడండి, అది రాసినా, అది యూజ్ చేసుకుంటే వెళ్ళి రాసినా పర్వాలేదు. అదే రెగ్యులర్ ఫాల్సీ మెథడ్, ఇటరేషన్ మెథడ్, బైసెక్షన్ మెథడ్. ఈ మెథడ్స్ ఈ 4 ఇంపార్టెంట్. దీని ప్రొసీజర్ కూడా ఇంపార్టెంట్. ప్రొసీజర్ ఎలా చేయాలి అని అడుగుతాడు, అప్పుడు కూడా 5 మార్క్స్కి అడుగుతాడు. నెక్స్ట్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ ఎలా చేయాలో చూసాం. ఏ రెండు యొక్క ఒక ఈక్వేషన్కి 2 మెథడ్స్ యూజ్ చేస్తే మ్యాక్సిమం ఒకే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఎర్రర్ వస్తే కనుక 0.000 అలా వస్తుంది, కానీ మ్యాక్సిమం ఒకే పాయింట్ ఆన్సర్ వస్తుంది. మనం చూసాం ఇప్పుడు ఇటరేషన్ మెథడ్కి రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ తీసుకున్నాం ఒకే ఈక్వేషన్కి. నెక్స్ట్ ఇంటర్పోలేషన్ 1లో మీకు ఇచ్చేది న్యూటన్ ఫార్వర్డ్, న్యూటన్ బ్యాక్వర్డ్. న్యూటన్ ఫార్వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆ వాల్యూ దగ్గరగా ఉన్నప్పుడు, ఫస్ట్ వాల్యూకి దగ్గరగా ఉన్నప్పుడు న్యూటన్ ఫార్వర్డ్ యూజ్ చేస్తాం. ఒకవేళ అడగలేదు అంటే ఒక టేబుల్ ఇచ్చేసి ఫస్ట్ వాల్యూ 1.2 ఉందంటే ఈక్వల్ ఇంటర్వల్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది, ఈక్వలా అన్ఈక్వలా, ఇంటర్వల్స్ ఈక్వలా అన్ఈక్వలా, ఫస్ట్ వాల్యూకి దగ్గరగా ఉందా, లాస్ట్ వాల్యూకి దగ్గరగా ఉందా. ఫస్ట్ వాల్యూకి దగ్గరగా ఉందంటే మీరు అడగకపోయినా న్యూటన్ ఫార్వర్డ్ చేసేయాల్సింది. ఈక్వల్ ఇంటర్వల్స్ ఇచ్చి లాస్ట్ వాల్యూకి దగ్గరగా ఉంటే కనుక మీరు చేయాల్సింది న్యూటన్ బ్యాక్వర్డ్ ఫార్ములా. ఒకవేళ ఈక్వల్ ఇంటర్వల్స్ ఉన్నాయి, సెంట్రల్ అడిగాడు, మీకు ఫార్ములా ఏమి ఇవ్వలేదు, అక్కడ టేబుల్ ఇచ్చేసాడు, లాస్ట్ సెంట్రల్ వాల్యూ అడిగాడు అనుకోండి, మీరు చేయాల్సింది స్ట్రిల్లింగ్స్ ఫార్ములా. ఈక్వల్ ఇంటర్వల్స్ ఉండి సెంటర్ వాల్యూ అడిగితే కనుక స్ట్రిల్లింగ్స్ ఫార్ములా. గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్ మిమ్మల్ని అడుగుతాడు ఖచ్చితంగా. అవి కూడా సెంటర్లో ఉండవు, అటు ఇటు ఉంటాయి. ప్రాబ్లమ్స్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. స్ట్రిల్లింగ్స్ మాత్రం మధ్యలో సెంటర్లోనే ఉంటుంది. ఇది న్యూటన్ ఫార్వర్డ్, న్యూటన్ బ్యాక్వర్డ్. దాంట్లో ఆపరేటర్స్ యూజ్ చేసి చెప్పాను. 5 మార్క్స్కి ఇంపార్టెంట్ ఇవి. డెల్టాకి రిలేషన్, డెల్టాకి ఈకి రిలేషన్, డెల్టాకి నాబ్లాకి ఈకి రిలేషన్, ఈకి డీకి రిలేషన్, షిఫ్ట్ ఆపరేటర్, ఇవన్నీ అడుగుతాడు. ఏదన్నా రిలేషన్స్ అడిగినప్పుడు చేయాల్సిందే. 5 మార్క్స్కి అడుగుతాడు. నెక్స్ట్ గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. స్ట్రిల్లింగ్స్ ఫార్ములా, గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్, స్ట్రిల్లింగ్స్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకొని ఫార్ములా ఎలా అప్లై చేయాలి. ఆ టేబుల్ ముందర మీకు టేబుల్ ఎక్కడ ఏ వాల్యూ ఉంటుందో టేబుల్లో వెరిఫై చేసుకోవాలి. మీకు ఒక టేబుల్ ఇచ్చాను నేను, ఆ టేబుల్లో ఏ వాల్యూ ఎక్కడ ఉంటుంది అనేసి మీరు వెరిఫై చేసుకుంటే మీరు ఆ వాల్యూస్ తీసుకుని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం మీకు ఈజీ అవుతుంది. కావాలంటే ఒకసారి చెప్తానులేండి ఆ టేబుల్ ఒకసారి. అది గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్, స్ట్రిల్లింగ్స్, బెసల్స్, ఎవరెట్ ఫార్ములా. ఇది టేబుల్లో కొంచెం కష్టంగా ఉంటుంది. టేబుల్లో ఎలా తీసుకోవాలి వాల్యూస్ అంటే దాన్ని కొంచెం టేబుల్లో అర్థమైతే కనుక మీరు వాల్యూస్ ఈజీగా తీసుకోవాలి. నెక్స్ట్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్కి ఫస్ట్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్కి రెండే రెండు ఫార్ములాస్ ఏంటంటే అవి లెగ్రాంజెస్ ఫార్ములా, డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. ఈ రెండిట్లో అన్ఈక్వల్ ఇచ్చినప్పుడు హారిజాంటల్ టేబుల్ అన్ఈక్వల్ ఇచ్చినప్పుడు అన్ఈక్వల్ అని తెలుస్తుంది. నేను లెగ్రాంజెస్ చేస్తానంటే లెగ్రాంజెస్ చేయొచ్చు, డివైడ్ చేస్తానంటే డివైడ్ రెండింటికి ఒకే ఆన్సర్ వస్తుంది. లెగ్రాంజెస్కి అయితే టేబుల్ ఉండదు, డివైడెడ్కి అయితే టేబుల్ ఉంటుంది. ఇవి ఫార్ములాస్. మీరు మండే కనుక ఈ ఫార్ములాస్ అన్నీ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఓన్లీ ఫార్ములాసే. మీకు నోట్స్లో ఏం కనిపిస్తే ఆ ఫార్ములా రాసుకుని చదువుకుని రండి. అర్థమైందా? ఈ నెక్స్ట్ వీక్లో మొత్తం థియరమ్స్ చూద్దాం. థియరమ్స్ ఎలా ఉన్నాయి, న్యూటన్ ఫార్వర్డ్ చెప్పాము, న్యూటన్ బ్యాక్వర్డ్ చెప్పలేదు, గాస్ ఫార్వర్డ్ చెప్పలేదు, గాస్ బ్యాక్వర్డ్ చెప్పలేదు, స్ట్రిల్లింగ్స్ చెప్పాను, బెసల్స్ చెప్పాను, ఎవరెట్ చెప్పలేదు. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఒకటి థియరం ఇస్తాడు, ఒక ప్రాబ్లం ఇస్తాడు. కాబట్టి ప్రాబ్లం చేసుకున్నాను నాకు ఈజీ అయిపోయిందంటే కుదరదు. లెగ్రాంజెస్ చెప్పాను, డివైడెడ్ కూడా చెప్పాను. అర్థమైందా? ఈ థియరమ్స్ కూడా 8 ఎన్నో వస్తాయి థియరమ్స్. ఈ థియరమ్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. ప్రతి యూనిట్లో ఒక థియరము, ఒక ప్రాబ్లం. యూనిట్ 2లో ప్రతి యూనిట్లో కూడా ఒక థియరం, ఒక ప్రాబ్లం అలా ఇస్తాడు. ఒకవేళ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చినా, 2 థియరమ్స్ ఇచ్చినా, లేకపోతే షార్ట్లో థియరమ్స్ ఇవ్వచ్చు. లెగ్రాంజెస్ థియరం అంటాడు, వదిలేసుకున్నామంటే మనం 5 మార్క్స్ పోయినట్టే. స్ట్రిల్లింగ్స్ ఫార్ములా అడుగుతాడు. మనకు ప్రాబ్లం అక్కడ కష్టమైంది అనుకోండి, ఏదన్నా కొంచెం తెలియని ప్రాబ్లం ఇచ్చాడు, లాగర్థమిక్ ప్రాబ్లం ఇచ్చాడు, ఎక్స్పోనెన్షియల్ ప్రాబ్లం ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు ఏమన్నా ప్రాబ్లం కరెక్టా రాంగా అలా వచ్చిందనుకోండి,
దాని బదులు మనం థీరం చేయవచ్చు కదా. అందుకని థీరమ్స్ అన్నీ 8 థీరమ్స్ ఉన్నాయి. 8 థీరమ్స్ కూడా బై హార్ట్ చేసుకుని నేర్చుకుంటే మనకి ఎగ్జామ్లో ఈజీ అవుతుంది, మంచి గ్రేడ్ వస్తుంది. అర్థమైందా? ఇవి థీరమ్స్, ప్రాబ్లమ్స్. థీరమ్స్ కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. మ్యాక్సిమం నేను అవ చేశాను సిలబస్. మీరు సిలబస్ ఇచ్చాను కదా మీకు, సిలబస్ అవ చేశాను, మర్చిపోయింది. అది పెడతానన్నాను కదా. మోడల్ పేపర్ రాసుకున్నారా మీరు? మోడల్ పేపర్ రాసుకున్నారా? అమ్మ, మోడల్ పేపర్ రాసుకున్నారా? లేదు మేడం, రాయలేదండి. సరే, అయితే మోడల్ పేపర్ పంపిస్తాను. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ అడ్వాన్స్ న్యూమరికల్ అనాలిసిస్ కూడా అయిపోయింది. ప్రిన్సిపాల్ గారిని అడగండి, మరి స్పెషల్ ఫంక్షన్స్ ఎలా సార్ మాకు మేడం చెప్పరంట కదా అని అడగండి మీరు. సరేనా? మీరు క్లాస్కి వెళ్తారు కదా, ఇప్పుడు అడగండి. ఓకే మేడం. అది కూడా చెప్పించుకుంటే మీరు 1 మంత్లో అయిపోద్దులేండి. అది ఒకవేళ జూలైలో క్లాస్కి వస్తే కనుక ఎవరినైనా పెట్టి చెప్పిస్తాం, లేకపోతే ఆన్లైన్ క్లాస్ చెప్పే విధంగా చేస్తాం. సరేనా? ఎస్ మేడం. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అంట మేడం? ఎగ్జామ్స్ ఇంకా రాలేదు. మరి ఫస్ట్ మిడ్, సెకండ్ మిడ్ పెట్టాలి కదా, ఎప్పుడూ ఇంకా చెప్పలేదు. ఈ 1 వీక్ గడిస్తే మళ్ళీ చెప్తారండి. మనకే ఎక్కువ ఉన్నాయంట కేసులు, అందుకని ఇంకా పెట్టట్లేదు. ఇంకో 1 వీక్ పొడిగించారు కదా. 1 వీక్ తర్వాత తెలుస్తుంది. ఇలా 1 వీక్ అంటున్నారు, అందుకని. సరేనా? మండే మాత్రం ఫార్ములాస్ అన్నీ రాయాలి. ఫార్ములాస్ యూనిట్ 1, యూనిట్ 2 అని పెట్టి ఒక పేపర్లో, అదే అసైన్మెంట్. మీకు ఏమి అసైన్మెంట్లు ఏమి ఉండట్లేదు. కాలేజీలో అయితే 1 అవర్ చెప్పుకొని 1 అవర్ అసైన్మెంట్ రాసేవాళ్ళు. అసైన్మెంట్ యూనిట్ 1 నుంచి యూనిట్ 5 వరకు ఫార్ములాస్ ఏమున్నాయో మండే రాయాలి. మండే కొన్ని రాయండి, అడుగుతాను. మళ్ళీ వెన్స్డే అప్పటికల్లా రాసేసి ఉంచుకోండి. సరేనా? ఓకే మేడం. సరే, క్లాస్ ఎండ్ చేస్తున్నాను ఇంకా.